జీసీఆర్జేవై వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకువచ్చింది కే స్పందన పొలిటికల్ సైన్స్ విభాగం నుండి. ముందుగా కళాశాల వార్తలు. కళాశాలలోని భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు నుండి నానోజాత వర్క్షాప్ ఘనంగా ప్రారంభం కానుంది. అంతర్జాతీయ వార్తలు. పశ్చిమాసియాలో వ్యాపార నౌకలపై దాడులు. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణం ముదురుతుండటంతో హార్ముజ్, సూయజ్ వంటి కీలక సముద్ర మార్గాల్లో వాణిజ్య వ్యాపారాలకు పెనుముప్పు ఏర్పడింది. ఒడిషా పోర్టులో వ్యాపార నౌకపై జరిగిన దాడుల్లో విదేశీ నౌకలతో పాటు 4 భారతీయులు మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. జాతీయ వార్తలు. రైతుల మార్చ్ మరియు నిరసనలు. ప్రతిపాదిత అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ దిశగా కిసాన్ మహాపంచాయత్ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. రాజధాని సరిహద్దుల్లో పోలీసులు భద్రతను భారీగా కట్టుదిట్టం చేశారు. రాష్ట్ర వార్తలు. వర్షాభావ పరిస్థితుల్లో లోటు వర్షపాతం. రాష్ట్రంలోని జూలై నెలలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ సాధారణ వర్షపాతం కంటే లోటు నమోదు కావడంతో రైతులు వరుణుడి కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలోనే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. క్రీడా వార్తలు. పురుషుల హాకీ ప్రపంచ కప్కు భారత జట్టు ప్రకటన. వచ్చే నెలలో బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా నిర్వహించిన పురుషుల హాకీ ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు కోసం 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టు హాకీ ఇండియా ప్రకటించింది. ఈ టోర్నమెంటులో సత్తా చాటడానికి భారత జట్టు తీవ్రంగా శ్రమిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా ఉండి ఆకాశం మబ్బు పట్టి ఉంది.